ప్రకృతి అందాలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. చుట్టూ కొండలు, పచ్చటి పంట పొలాలను చూస్తూ ఎర్రకాలువ మధ్యలో నుంచి బోటింగ్ చేస్తే ఆ అనుభూతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. 2019 వరకు ఎర్రకాలువలో బోటు షికారు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. వైసీపీ అధికారంలో ఉండగా వివిధ కారణాలతో ఎర్రకాలువలో బోటింగ్ పాయింట్ను నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని బోటింగ్ పాయింట్ను తిరిగి ప్రారంభిస్తే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఎర్రకాలువలో బోటింగ్పై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మన దేశంలో పర్యాటక రంగం మీద ఆధారపడి అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఆ పర్యాటక రంగం మీద వచ్చే ఆదాయంతోనే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో పర్యాటక ప్రాంతాలు అనేక ఉన్నాయి. అభివృద్ధి చేస్తే అటు పర్యాటకంగా డబ్బులు రావడంతో పాటు అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. 2017 సమయంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న ఎర్రకాలువను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో 2017 సమయంలో ఎర్రకాలువలో బోటింగ్ పాయింట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా నలుమూల నుంచి కూడా ఎర్రకాలువలో బోటింగ్ షికారులో పాల్గొనేందుకు అప్పట్లో చాలా మంది పర్యాటకులు ఈ ఎర్రకాలువకు వచ్చేవారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఎర్రకాలువ దాదాపు 4 టీఎంసీల నీరు నిలవ ఉండే ఈ ఎర్రకాలువ రిజర్వాయర్లో ఈ ప్రకృతి అందాలను, ఈ గోదావరి జిల్లాలో ప్రకృతి అందాలనేవి ప్రసిద్ధిగాంచినవి. ఎర్రకాలువలో బోటు షికారు చేస్తూ అటు పచ్చని పంట పొలాలు, ఈ ప్రకృతి అందాలను చూసేందుకు గతంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్ళు. అయితే పర్యాటకులకు ఎక్కువ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో అప్పట్లో అధికారులు కూడా పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది. పర్యాటకులు ఎక్కి దిగేందుకు కూడా ప్రత్యేకంగా ర్యాంప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే పర్యాటకులు ఇబ్బంది లేకుండా బోటింగ్ పాయింట్ ఇక్కడే టిఫిన్ సెంటర్ ను కూడా అప్పట్లో అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2019 వరకు కూడా ఈ బోటింగ్ పాయింట్ అనేది ఇక్కడ రన్ అవుతూ వస్తుంది. పర్యాటకంగా ఎర్రకాలువను కొంత అభివృద్ధి చేస్తే స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. మరొక వైపు ఈ జంగారెడ్డిగూడెం, కొంగవారి గూడెం గ్రామంలో పర్యాటకంగా మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ బోట్ పాయింట్ ను తిరిగి ప్రారంభించాలంటూ కూడా పర్యాటకులు కోరుతున్నారు. చూడచక్కని వాతావరణం, మరొక వైపు చుట్టూ ఆహ్లాదకర వాతావరణం, పచ్చని చెట్ల మధ్య ఈ ఎర్రకాలువలో ఈ బోటింగ్ పాయింట్ అనేది పర్యాటకులు ఎంతో ఇష్టంగా చేసేవాళ్ళు. అనేక సంవత్సరాలుగా ఈ బోటింగ్ పాయింట్ అనేది నడుస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వం ఈ బోటింగ్ పాయింట్ ని నిలిపేయడంతో పర్యాటకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటకంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంది. ఈ ఎర్రకాలువ బోటింగ్ పాయింట్ ను కూడా తిరిగి పునఃప్రారంభిస్తే పర్యాటకంగా ఏలూరు జిల్లా మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా పర్యాటకులు చెప్తున్నారు. గతంలో నడిపిన పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రాంతాలకు ఎర్రకాలువ జలాశయం చుట్టూ కూడా వచ్చి పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా.